వెల్కమ్ టు బాల్మెన్సీ టీవీ. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియోలో మనం భుజవలపట్నం ఈ ఊరికి ఎలా వెళ్ళాలంటే, దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కైకలూరు. ఈ కైకలూరు రైల్వే స్టేషన్కి రావాలంటే అటు విజయవాడ నుంచి భీమవరం వెళ్ళే రూట్లో, రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే రూట్లో కూడా మీకు ఈ కైకలూరు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఈ భుజవలపట్నం కైకలూరుకి చాలా సమీపంలోనే ఉంటుంది. సో ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ గ్రామ దేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందరకు వెళ్తే కనిపిస్తుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ని చాలా జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పెయింటింగ్ అది చాలా కొత్తగా ఉంది. ఒక్కసారి మనం చుట్టూరు ప్రదక్షిణ చేసుకుందాం. అలాగే ఈ గోపురం, ఈ చుట్టూ ఉన్న చిన్న విగ్రహాలు ఆర్ ఫొటోస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్ చాలా చిన్న ప్లేస్లోనే ఉన్నప్పటికీ చుట్టూరు నాపరాళ్ళు వేసి చక్కగా పెయింటింగ్ అది వేసి ఎదురుగా ఒక మండపంలాగా రేకుల షెడ్ వేశారు. ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏమన్నా భక్తులు అన్నదానం చేసేటప్పుడు కానీ ఇది ఉపయోగపడుతుంది. ఈవినింగ్ వెళ్ళటం వల్ల మాకు దర్శనం చేసుకోవటానికి ఎవరు లేరు, పంతులు గారు కానీ ఎవరు కానీ లేరు, తాళం వేసి ఉంది. మనం బయట నుంచే కొంచెం చూద్దాం. ఈ టెంపుల్ చూసిన వెంటనే జై గంగానమ్మ అని కామెంట్ చేయగలరు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెంపుల్ బయట నుంచి తీద్దామండి. అక్కడ సూర్యాస్తమయం అయ్యే సమయంలో చాలా నీట్గా ఉంది వ్యూ. అలాగే రోడ్డు పక్కన ఒక ఆర్చ్ కూడా ఉందండి, శ్రీ గంగానమ్మ దేవస్థానం అనేసి. ఈ దేవస్థానం చుట్టుపక్కల అన్ని హౌసెస్ వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ. చూస్తున్నారు కదా, ఆ గోపురం చూడండి ఎంత సౌందర్యంగా ఉందో, మనోహరంగా ఉంది. ఇట్లా కొంచెం ముందరికి వెళ్తే మనకి ఆర్చ్ కనపడుతుంది. ఇక్కడ జాతర మహోత్సవం కూడా చేస్తారంటండి ఎవ్రీ ఇయర్. జాతర మహోత్సవంలో గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయనేసి వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉంటే ఆ మొక్కులన్నీ చెల్లించుకుంటారు. మీకు రోడ్ సైడ్ నుంచి, మెయిన్ రోడ్ సైడ్ నుంచి చూసినట్టయితే ఇలాగా శ్రీ గంగానమ్మ దేవస్థానం అనేసి చక్కగా ఆర్చ్ కనిపిస్తుంది. ఈ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కూడా మంచి మంచి మొక్కలు కూడా పెంచారండి. ఇక్కడ ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి మేము వచ్చాము ఈ ఊరు. సో మనం ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇదే ఊరిలో ఉన్నటువంటి మిగతా ప్రాముఖ్యమైన టెంపుల్స్ కూడా మనము చూస్తానికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి విఘ్నేశ్వరుని టెంపుల్. ఇది కూడా రోడ్ సైడే ఉంది. పక్కనే గన్నేరు పువ్వులు కూడా ఉన్నాయండి, చాలా సుందరంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, గణేష్ అండ్ లక్ష్మీదేవి గేట్కి ఇటుపక్క అటుపక్క పెట్టి ఉంచారు. ఇక్కడ ఒక తాతగారిని ఈ గుడి యొక్క గురించి తెలుసుకుందాం. చాలా గ్రీనరీగా ఉంది. 60 ఏళ్ళు అవుద్ది, నువ్వు పొడిచిగా ఉన్నప్పుడు కట్టారు. ఇక్కడ కూర్చున్న తాతగారు చెప్పారు ఈ గుడి కట్టి 60 సంవత్సరాలు అవుతుందంట. ఈ గుడిలో పూజలు చేయడానికి పంతులు గారు రోజు వస్తారంట. అలాగే నేను లోపలకి ఎంటర్ అవుతున్నాను. లెఫ్ట్ సైడ్ అంతా చాలా చెట్లు ఉన్నాయి, చెట్లు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ 2 ఎద్దులను పెట్టారు ఎంట్రన్స్లో. ఒక ఆర్చ్ లాగా ఉంది. ఇప్పుడు ఎంటర్ అయిన వెంటనే ఏ దేవాలయంలో అయినా మనకు ముందుగా దర్శనం ఇచ్చేది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పక్కన లెఫ్ట్ సైడ్ మనకి చిన్న చిన్న ఉపాలయాలు లాంటివి ఉన్నాయి. అవి కూడా మీకు చూపెడతాను. చూస్తున్నారు కదా, ఇక్కడ దుర్గాదేవి, లక్ష్మీదేవి, అలాగే వెంకటేశ్వర స్వామి, బ్రహ్మంగారు ఈ చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇది వినాయకుడు దేవాలయం కాబట్టి, మూషిక వాహనుడు కాబట్టి ఎలుకని ఎదురుగా పెట్టారు. అలాగే పైన బెల్ కూడా ఉందండి.
ఈవినింగ్ అవ్వటం వల్ల నేను లోపలికి గేట్ వేసి ఉండటం వల్ల వెళ్ళలేకపోయాము. బట్ మొలవరాట్ ఎనీవే మనం తీయం కాబట్టి లోపల ఏమున్నాయో మన కెమెరా లోపలికి పెట్టి చూద్దాం. అలాగే చుట్టూరు మనం ఒక ప్రదక్షిణ చేసుకుని వద్దామండి. ఆ విధంగా చేసినట్టయితే మనకి ఈ దేవాలయం చుట్టూరు ఉన్నటువంటి ఉపాలయాలు కానీ మిగతావి గోపురం కానీ శిఖర దర్శనం కానీ అవుతుంది. అందుకని నేను ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక ప్రదక్షిణతో పాటు వీడియో తీస్తూ ఉంటాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి మిస్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుని చూడండి ఎంత నీట్గా చెక్కారు. దీని గోడ మీద చెక్కారు కాబట్టి, చెక్కడం అంటే సిమెంట్తో చేసి దాని మీద పెయింటింగ్ వేశారండి. కుడ్య చిత్రాలు అంటారు తెలుగులో. వాల్ పెయింటింగ్స్ ఆర్ వాల్ స్కల్ప్చర్స్ లాంటివి అన్నమాట. మీరు లోపలికి వెళ్ళినట్టయితే ఒక ప్రదక్షిణ అయిపోయి వచ్చింది. మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాం కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపాలయాల గురించి తెలుసుకుందాం. ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి శిల్పం చాలా నీట్గా పెట్టి ఉంచారు. ముందుగా అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ మళ్ళీ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉందండి. సో అదే సందులో కొంచెం ముందరకు వెళ్తే ఇక్కడ అతి సుందరమైన భవనాలు ఉన్నాయి. అట్లా ముందుకు వెళ్తే అత్యంత పురాతనమైన శివాలయం కూడా మనకి కనిపిస్తుంది. ముందుగా శివాలయంకి ముందుగా వెళ్ళేటప్పుడు ముందుగా మనకి రామాలయం ఉందండి. అది కూడా ఓల్డెస్ట్ టెంపుల్. ఆ రామాలయం పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. వీలైతే అక్కడికి కూడా వెళ్దాం. ఇది రామాలయం ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ పైన విష్ణుమూర్తి పాలు తాగుతున్న విగ్రహం చాలా సుందరంగా ఉంది. ఇవి జనరలీ ఇట్లాంటి విగ్రహం మనకి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఇందాక చెప్పినటువంటి విష్ణుమూర్తి పాలు తాగటం అనేది, ఆవు పాలు తాగటం అనేది విగ్రహం చాలా కనిపిస్తుంది. ధ్వజస్తంభం చూసినట్టయితే ఇది చాలా పురాతనమైనదిగా మనం చూడొచ్చు. అలాగే ఈ శ్రీరాముని విగ్రహాలు, సీతారాముని కళ్యాణం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ఎదురుగా ఈ సీతారాముని గోపురం ఎదురుగానే అంటే ఆ ధ్వజస్తంభం ముందర మనకి చిన్న హనుమంతుడిని పెట్టిన విగ్రహం కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఈ అత్యంత పురాతన అయిన దానివల్ల ఆ డోర్ కూడా చాలా పెద్దగా ఉంది. వెనకాల నుంచి మనకి బయటకు వెళ్ళటానికి కూడా వే ఉంది. ఇక్కడ స్థానికులను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భుజవలపట్నంలో అతి ప్రాచీనమైనటువంటి టెంపుల్ ఈ సీతారాముని టెంపుల్. ఇక్కడ శ్రీరామనవమికి అత్యంత వైభవంగా కళ్యాణం చేస్తారు. అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా శ్రీరామనవమికి చేస్తారన్నమాట. ఇది రాతితో కట్టింది కాదు, కాకపోతే సిమెంట్తో కట్టింది అయినా అప్పటికి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంటున్నారు. ఐ థింక్ 80 or 80 or 90 years పట్టి ఉండొచ్చు ఈ గుడి కట్టేటప్పటికి. మీరు చూడొచ్చు ఆ ఓల్డెన్ స్టైల్, ఆ స్తంభాలు, రౌండ్ స్తంభాలు, అట్లాగే ఆర్చెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు కట్టే టెంపుల్స్కి అప్పుడు కట్టే టెంపుల్స్కి డిఫరెంట్. నేను చెప్పాను కదండి, హనుమంతుని విగ్రహం ఇక్కడ ఉంది చిన్న గుడిలో. అలాగే ఈ ఆర్చ్ చూసినట్టయితే అత్యంత సుందరంగా ఉంది. ఇప్పుడు చాలా తక్కువ టెంపుల్స్లో ఇట్లాంటి ఆర్చెస్ కడుతున్నారు. సో మెయిన్ ఎంట్రన్స్కి చుట్టుపక్కల మనకి ద్వారపాలకులు ఉన్నారు. అలాగే లక్ష్మీదేవి విగ్రహం కూడా పైన చెక్కు ఉన్నది. ఇదే సీతారాముని విగ్రహములు. చూస్తున్నారు కదా, ఆ టైల్స్ అవన్నీ చాలా యాంటిక్ స్టైల్లో కనిపిస్తున్నాయి మీకు. ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు రాముల వారిని చూసిన వెంటనే. ఇది వీరే ద్వారపాలకులు. ఇవి కూడా గోడ మీద సిమెంట్ తోటి చెక్కినటువంటి శిల్పాలు. పైన కమల పువ్వులో లక్ష్మీదేవి, అటుపక్క ఇటుపక్క ఏనుగులను చెక్కి ఉంచారు. చాలా అత్యంత సుందరంగా ఉన్నాయండి ఈ ద్వారపాలకులు మరియు లక్ష్మీదేవి విగ్రహములు.
చూస్తే రైట్ సైడ్ చూస్తే మీకు ఆర్చ్ చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే పైన కూడా మీకు ఆక్టోగనల్ షేప్లో సీలింగ్ తయారు చేసి ఉంది. సో పురాతనమైన దేవస్థానాలన్నిటికి మోస్ట్లీ ఈ పురోహితుల గారి ఇల్లు దగ్గరలోనే అటాచ్ చేసి ఉంటుంది, అంటే పక్కనే ఉంటుంది. అది కూడా మనం చూడొచ్చు. అలాగే అక్కడి నుంచి కొంచెం దూరంలోనే మనకి శివాలయము, ఆ శివాలయం క్యాంపస్లోనే మనకి శ్రీకృష్ణుని దేవాలయం కూడా ఉంది. సో మనం క్విక్గా ఈ దేవాలయానికి వెళ్దాము. మీరు చూసినట్టయితే ఈ శివాలయంకు ముందరే పెద్ద చెరువు ఒకటి ఉందండి. అలాగే ఇక్కడ దేవతా వృక్షాలు కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తారంటే ఇదే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అటుపక్క ఇటుపక్క నంది విగ్రహాలు పెట్టి ఉన్నాయి. రైట్ సైడ్ అయితే మీకు ఈ దేవతా వృక్షము ఫ్లవర్స్ చాలా శివునికి ఇష్టమైన ఫ్లవర్స్ అండి. ఆ చెట్టు పేరేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా. యా, అలాగే ఇంతకుముందు రామాలయంకి అటాచ్ అయి ఉన్న పంతులు గారి ఇంటికి వెళ్ళాను. ఒకవేళ గుడి తీస్తారేమో దర్శనం చేసుకుందాము అనేసి. బట్ పురోహితులు వారు లేరు. సో కానీ వీళ్ళు చాలా నీట్గా మొక్కలు పెంచుతున్నారండి. నాకు చాలా చూడముచ్చటయింది. ఈ జామ చెట్లు అలాగే రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ జామకాయలు కూడా అడిగి నేను కోసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇక్కడ ఇలా ఇంటిపై నుంచి జామ చెట్టు ఉంది కదా, ఆ జామకాయలు కోసాము. చిలకలు చూసారా వచ్చి జామకాయలు తింటున్నాయి. సో ఈ బిల్డింగ్ పైకి వెక్కి మొత్తం చుట్టూరు ఉన్న ఏరియల్ వ్యూ చూద్దాము. ఈ రామాలయంకి చుట్టుపక్కల ఉన్న వ్యూ చూద్దాము ఒకసారి. మీకు సూర్యాస్తమం చాలా అందంగా కనిపిస్తుంది. వీడియో చివరికి వచ్చేసామండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కమెంట్ చేయటం వల్ల ఈ వీడియో మరికొద్ది మందికి చేరుతుంది.